నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే ముందుగా అమ్మా. మీకు జన్మదిన శుభాకాంక్షలు సాక్షి టీవీ తరపున. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. టీవీ మీ ఛానల్ యొక్క సభ్యులందరికీ, మీ ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, 5 దశాబ్దాల కెరీర్ మీది, వైవిధ్యవంతమైన కెరీర్, అది కూడా ఎలాగా కంటిన్యూస్గా రాణించగలిగారు మీరు? మంచి ప్రశ్నే. మీరే అన్నారు వైవిధ్యం అని. వైవిధ్యం అంటే రకరకాల బాధలు వేస్తూ ఇంతసేపు లాంగ్వేజ్ రావడానికి కారణం ఏంటి అంటే కారణం ఇన్ని రకాల రసాలతో కూడిన పాత్రలు వేయటమే కారణం. వేయటం అంటే అది నా గొప్పతనాన్ని కూడా నేను అన్నాను. ముందుగా నా అదృష్టం, ఎందుకంటే ప్రతి వాళ్ళకి అదృష్టం అనేది కలిసి రావాలి. లేకపోతే ఇప్పుడు మీలో ఉన్న టాలెంట్ బయటపడాలంటే మీకు ఒక అవకాశం రావాలి కదా. ఆ అవకాశం రావడమే అదృష్టం. అలా నాకు వైవిధ్యమైనటువంటి పాత్రల్లో నాకు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే అన్నిట్లోనూ ప్రజలందరూ నన్ను ఆస్వాదించుకున్నారు, ఆశీర్వదించారు. వాళ్ళ బలమే నాకు ఇంత లాంగ్వేజ్, ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణమని నేను భావిస్తున్నాను. తర్వాత పక్కన ప్రతి వాడు కృషి చేయాలి. కృషి చేయకోకుండా దేవుడా కాదు దేవుడా నీ వెంట తెలుస్తుందా అని చేత నా ముందు కృషి నేను చేశాను. రకరకాల విధాలంగా జనాన్ని స్టడీ చేయని, లేదా నెంబర్ ఆఫ్ పిక్చర్లు ఉన్నాయి, లేకపోతే మన పూర్వులు మనకి ఈ క్యారెక్టర్ ఎలా చేసేవారు, ఎలా చెందేవారు, అవన్నీ నేను అవగాహన చేసుకుని వీటన్నిటికీ స్టడీ చేసి ఆ విధంగా చేయడానికి కారణం నేను భావిస్తున్నాను. ఈ లాంగ్వేజ్ రావడానికి, ఇన్ని వైవిధ్యమైనటువంటి పాత్రలు చేయడానికి, ఆ పాత్రలు రావడానికి కూడా నా నిర్మాతలు, నా దర్శకులు అందరూ నాకు అలాంటి అవకాశాలు కల్పించారు, ఇచ్చారు. నాకు చేయకపోతే నేనేం చేయగలిగామంటే. అయితే మీరు హీరోగా చేశారు, తర్వాత విలన్ అయ్యారు. ఆ గ్యాప్లో ఏదన్నా కొంత హీరోగా చేసిన వాళ్ళు మళ్ళీ విలన్గా చేయాలంటే ఎంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి ఫస్ట్ పిక్చరే హీరోగా బుక్ అయ్యానమ్మా. సిపాయి కూతుల్లో జమున గారు హీరో నేను. జమున గారు అంటే ఆ రోజుల్లో రూలింగ్ హీరోయిన్. మరి ఆవిడ పక్కన కొత్త కుర్రోడైన కానీ అసలు ఫ్లయింగ్ స్టార్టింగ్ వచ్చింది. అందులో రామారావు గారు ఉంటాంట కుర్రాడు, సేమ్ అదే పోలికలంట, అట్లాగా వాయిస్ అంట, బాగా చేస్తున్నాడంట అనే ఏదో చదువుకి ఇండస్ట్రీలో పెద్ద మొటివేషన్ వచ్చింది. దానికి తగ్గట్టుగా నేను అది మిస్టేక్ అంది, లేకపోతే ఆ రోజుల్లో అంతకంటే దారి లేదనుకోండి, నన్ను పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశాడు డిఎల్ గారు, ప్రొడ్యూసర్, 3 years. దాంతో ఆ బుక్ కాగానే జనానికి తెలియగానే, నిర్మాతలకి దర్శకులకి తెలియగానే టకటకటకుండా పిక్చర్లు వచ్చేసినాయి. దేనికి ఈయన పర్మిషన్ లేదు బయట, అందుకని ఒక్కోటానికి వీళ్ళైపోయింది. సో మన ఆనవాయితీ ఏంటంటే ఫస్ట్ పిక్చర్ హీరోగా సక్సెస్ అయితేనే వాడికి మనుగడ ఉంటుంది, లేకపోతే మళ్ళీ హీరో ఎవరు అసలు ఛాన్స్ ఇండస్ట్రీ ఆనవాయితీ. అది అలాంటిది హీరోగా ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయ్యాను, ఇక నాకు పిక్చర్ లేకుండా పోయింది. దానికి తగ్గట్టు ఈయన రిలీజ్ లెటర్ ఇచ్చారు బయటకు మ్యాచ్ చేసుకోవాలి. సో ఇక నాకు దారి లేదు. విలన్ అయిన తర్వాత మీకు ప్రధానమైన కాంపిటీషన్ ఎవరితో ఉండేది? నాకు విలన్గా అంటే ముందు అప్పటికి రాజనాల గారు నెంబర్ 1 విలన్గా ఉండేవారు. నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత ఆ టైంలో విఠలాచారి గారే నన్ను విలన్ చేసింది. ఏమని నాకు సలహా ఇచ్చి, మీకు హీరో మన గారి కాంబినేషన్ ఎక్కువగా ఉంది, మరి మీకేం ఎవరు అందలేరు కాబట్టి విలన్గా ఎవరు లేదు కదా ప్రధానాలు గారు తప్ప, విలన్గా మారి మీరు పేరు తెచ్చుకుంటే మంచిదేమో నేను భావిస్తున్నాను. ఏదైతే మనకు పేరు రావాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, మన కాపురం సగదిద్దు కావాలి, నేనే ఇస్తాను మీకు విలన వేషం, యాక్సెప్ట్ చేస్తాను ఏంటంటే అప్పుడు ఆలోచించి ఏదైతే మనకి పేరు రావాలి, వెళ్ళవేసే వాళ్ళకి మొదలు వేయట్లేదా, వాళ్ళకి పేరు రావట్లేదా అని చేస్తుంటే కనకదుర్గ పూజ అమ్మయ్యలో ఫస్ట్ వెళ్ళిన ఆయన ఇచ్చాడు. దాని తర్వాత ఒకటే వేసుకుంటూ, దాని తర్వాత ఏమైంది, ఆయనే అగ్గిపిడి గారి పిక్చర్ తీశాడు, రామారావు గారి డ్యూయల్లో. ఒక రామారావు గారికి ఆపోజిట్ రాజన్ గారు,
ఒక రామారావుకి ఆపోజిట్ నేను అది రిలీజ్ అయిందండి. ఆ రోజున ప్రివ్యూ చేశారు ఇండస్ట్రీలో. క్రీమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఆల్మోస్ట్ ఆల్ ది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇంపార్టెంట్ పీపుల్ అందరూ వచ్చారు దానికి. ఎందుకు వచ్చారంటే విఠలాచారి గారు ఫస్ట్ టైం ఎన్టీ రామారావుతో పిక్చర్ తీయటం. అంతకుముందు చిన్న చిన్న పిక్చర్లు తీసేవాడు కాంతారంగానే వెళ్తాడు. రామారావు గారితో జిఎల్లో 28 రోజులు కలిసి 28 కాల్షీట్లో తీశాడు అనిపించాం. ఎలా తీయగలిగాడు ఈయన అనే చూద్దామనే క్యూరియాసిటీతో అంతమంది వచ్చాం. సర్ప్రైజింగ్ గా నా వేషానికి పేరు వచ్చింది. ఇక దాంతో ఏంటి మరుసటి రోజున రామారావు నేను టక పిక్చర్లు వచ్చేసాను. 5 పిక్చర్లు అంటే మరుసటి రోజు నుంచి బుక్ అయిపోయాను. ఇక అప్పటి నుంచి రామారావు గారు నేను నెంబర్ 1, కాంతారావు గారు రాజాల గారు నెంబర్ 2 అయిపోయాను. అందుకని ఇక నాకు ఆపోజిట్ వెళ్ళిన ఎవరు ఆ రోజు కాంపిటీషన్ లేరు. నేనే ఫస్ట్ బిల్డింగ్లో ఉంది, మేమిద్దరం ఫస్ట్ బిల్డింగ్. అందుకని మీరు అన్నట్టు నేను కాంపిటీషన్గా ఎక్కువ రోజులు ఎవరికి ఫీల్ కదా. కాకపోతే అంతమంది ఏంటంటే ఈ అగ్గిపెడికి వచ్చే వరకు నేను సెకండరీ వెళ్ళని వేస్తుండేవాడిని, రాజాల గారు ఫస్ట్ వాళ్ళు వేస్తుండేవాడు.